వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అధిష్టానం తీరుతో ఆలిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిడబ్ల్యూసీతో పాటు ముఖ్య కమిటీలో చోటు దక్కలేదని అసంతృప్తి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. ప్రమాదపు అంచుల్లో వాగు దాటుతున్న అనర్పల్లి గ్రామస్తులు. వైసీపీ నాయకుల అరాచకాలు శృతి మించుతున్నాయన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర. పోలీసు అధికారులు పాలకుల చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో సీఎం జగన్ కు అస్సలు అభివృద్ధి పట్టదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు డమ్మీలని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ పెద్ద నాయకులు ఉంటారు. కొంచెం తేడా వచ్చిన ఒకరి మీద ఒకరు ఫైరు అలుకబోనడం ఇదంతా కామనే. కానీ కొంతకాలం నుంచి మాత్రం అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టడం, త్వరలో ఎన్నికలు ఉండడంతో అంతర్గత పోరు ఉన్న కొంచెం అటు ఇటుగా, కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా లాగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి అలిగారు. సిడబ్ల్యూసీతో పాటు ముఖ్య కమిటీల్లో చోటు దక్కలేదని అలకబోనారు. దాంతో ఏఐసిసి కార్యదర్శి సంపత్ ఎంపీ కోమటిరెడ్డిని కలిసి చర్చలు జరిపారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. ఆ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే హుటాహుటిన కోమటిరెడ్డి దగ్గరకు వెళ్లిన మాణిక్రావు ఠాక్రే ఆయనతో చర్చలు జరిపారు. సిడబ్ల్యూసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు. ఇదే విషయంపై మాణిక్రావు ఠాక్రే ముందు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. దాంతో కేసీ వేణుగోపాల్తో ఫోన్లో మాట్లాడించారు ఠాక్రే. అయితే తప్పక న్యాయం జరుగుతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగారన్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే. తనతో పాటు హైకమాండ్ నేతలు కోమటిరెడ్డితో మాట్లాడారని అన్నారు. కేసీ వేణుగోపాల్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేయించారు. మాణిక్రావు ఠాక్రే అయితే కోమటిరెడ్డి మా పార్టీ ముఖ్య నేత అని, ఆయనకు సముచిత స్థానం ఉంటుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరోవైపు ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ దీపదాస్ మున్సీతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరైనా సరే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ లేఖ అందజేశారు. టికెట్ల కేటాయింపులో మాజీ పీసీసీ అధ్యక్షులు సలహాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు జగ్గారెడ్డి. పొన్నాల లక్ష్మయ్య సహా మిగతా మాజీ పీసీసీ అధ్యక్షులు కోరితే టికెట్లు ఇచ్చి గౌరవించాలని కోరారు జగ్గారెడ్డి. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. తాజ్ కృష్ణాలో జరిగిన స్క్రీనింగ్ కమిటీల కీలక సమావేశం ముగిసింది. ఇప్పటికే ప్రవేశ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిద్ధం చేసిన జాబితాలో ప్రతి నియోజకవర్గం నుంచి 3 పేర్లని ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసి ఎలక్షన్ కమిటీకి సీల్డ్ కవర్లో రిపోర్టు పంపనుంది. ఏఐసిసి ఒక్క అభ్యర్థి పేరును ప్రకటిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన తాజ్ కృష్ణలో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పీఈసీలో వచ్చిన నివేదిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని, త్వరలోని అభ్యర్థులను ప్రకటిస్తామని మాణిక్రావు ఠాక్రే తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం లైవ్ లో విజువల్స్ లో చూస్తున్నాం. భట్టి విక్రమార్క గారు కూడా ఇప్పుడే కోమరెడ్డి వెంకరెడ్డి ఇంటికి చేరుకున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కోమరెడ్డి నివాసానికి చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి ఆల్రెడీ ఏఐసిసి కార్యదర్శి
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సంప్రదింపులు చేశారు. ఇంకా వేణుగోపాల్తో ఫోన్లో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ఎంపీగా ఉన్నప్పటికీ సీనియర్ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కట్లేదు అంటూ ఆయన అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే 3 రోజుల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టుకి కొద్ది సైడ్ ప్లీజ్ హలో హాయ్ సంబాజీ డౌన్ కెమెరా డౌన్ చేయండి కెమెరా డౌన్ చేయండి ముందుకు పోతారు మీరు. రోహిత్ చౌదరి సార్ కొమరంబి మాసిఫాబాద్ జిల్లా కెరమిరి మండలంలోని అనర్పల్లి గ్రామ శివార్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగు ఉధృతంగా ప్రవహించడంతో లక్ష్మపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యావసర సరుకులు వైద్యం కోసం ప్రాణాలకు తెగించి ప్రమాదపు అంచుల్లో వాగు దాటుతున్నారు. మాది విలేజ్ లక్మాపూర్. మా పాపకు 2-3 రోజుల నుంచి బాగా జ్వరం వస్తాయి సార్. అయితే మేము ఇప్పుడు మార్కెట్ మా కెరామేరికి హాస్పిటల్ పోవాలంటే బాగా దూరం, మాకు పోవాలంటే ఇక్కడ నుంచి దారి లేదు. మాకు ఈ వాగు ఉన్నది అయితే ఇక ఇంట్లోనే అవి సారప్ అవి ఏమో ట్యాబ్లెట్ ఇచ్చుకుంటానే 2 రోజులు చూసినాం సార్. 2-3 రోజుల నుంచి బాగా వర్షాలు వస్తున్నాయి సార్ పైనుంచి. అయితే వాగు దాటాని పోతే అక్కడ వాగు ఇక దాటలేం, అందుకు అక్కడ కూర్చొని చూసి ఇంకా వెళ్ళిపోవడం ఇంటికి సార్. అయితే ఇవాళ కొద్దిగా తక్కువ ఉన్నది వాగుల నీళ్ళు, అందుకు ఇలా తీసుకొస్తున్నాం సార్. అది ఇంకోటి ఉన్నది, ఇటుకోటి ఘాట్ రోడ్ కూడా ఉన్నది కదా, ఘాట్ రోడ్లో బ్రిడ్జ్ ఉన్నది. ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జ్ వైసీపీ వాళ్లపై కేసులు అరెస్టులు ఉండవన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. డీజీపీ జిల్లా ఎస్పీలు వాళ్ల ఆగడాలను అరికట్టలేకపోతున్నారని అన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు పాలకుల చెప్పుచేతుల్లో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు వైసీపీ రౌడీయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అరాచకాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నాయి. యువ నాయకుడు నారా లోకేష్ గారికి చేస్తున్నటువంటి యువగళం పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసి తట్టుకోలేక మరి అడుగడుగున ఇబ్బందులు పెట్టించారు, అడుగడుగున గొడవలు సృష్టించారు. మరి నిన్న తాడేరులో, భీమవరం నియోజకవర్గం తాడేరులో రాళ్ళు, కర్రలు, సోడా సీసాలు, బీర్ బాటిల్స్తో దాడి చేశారంటే అసలు ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఇంత అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో పాదయాత్ర చేసినప్పుడు మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. మరి ఉదయం నుంచి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మరి బేతపూడిలో నైట్ స్టే చేస్తే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు. కలిదిండని, కాళ్ళని. మరి ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ ఊరు బయట పెట్టి, ఐస్ ప్లాంట్లో పెట్టి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడికి ఏరుకుని కొట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్కడ మరి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారి మీద కూడా రాళ్ళు దాడి జరిగితే ఆయనకి గాయమైంది.
విభజన చట్టంలోని హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము సీఎం జగన్కు లేదని, సీఎం జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డమ్మీలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులను ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయన్నారు. బీజేపీ అవుట్ రైటర్గా ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ మత విద్వేషాల పునాదులపై పాలన సాగిస్తుందన్నారు. ఇప్పటికే 24 ప్రభుత్వ రంగ పరిశ్రమలను బీజేపీ ప్రైవేటు పరం చేసిందని అన్నారు. దేశంలో అభివృద్ధి ప్రకటనలకే కానీ పరిమితమైందన్నారు. ఇక రాష్ట్రంలో సీఎం జగన్కు అస్సలు అభివృద్ధే పట్టదని, కేవలం తన ఓటు బ్యాంకు పథకాలను అమలు చేయటమే అభివృద్ధి అనే భ్రమలో ఉన్నారన్నారు. ఇదే సందర్భంలో ఇవాళ దేశంలో చాలా వేగవంతంగా రాజకీయాలు నడుస్తుంది. మరి ఇదే సందర్భంలో ఇవాళ దేశంలో చాలా వేగవంతంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనపడుతుంది. ఎంత అసహనంతో ఉన్నాడంటే, మొన్నటి వరకేమో మాకు అడ్డే లేదు, బీజేపీ ఒంటరిగా గెలుస్తుంది, అసలు బీజేపీని కూడా మర్చిపోయారు వాళ్ళు. ఎన్డీఏ అనేది ఏనాడు పక్కకు పెట్టేశారు. ఏ పార్టీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, బీజేపీ అనేవాళ్ళు. ఆ బీజేపీని కూడా పక్కన పెట్టి మోడీ కోట్లేయండి అని తిరిగేవాళ్ళు. ఆ స్థాయికి చేరిన వాళ్ళు ఇవాళ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా 28 రాజకీయ పార్టీలు, సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి పాట్నాలో, బెంగళూరులో, అదేవిధంగా మన బొంబాయిలో సమావేశం నిర్వహించిన తర్వాత ఇవాళ భయపడిపోతూ ఉన్నారు. భయపడి అసలు ప్రతిపక్ష పార్టీలని ఇండియా అని పేరు పెట్టుకుంటే ఇవాళ ఇండియా పేరు తీసేసి మేము భారత్ అని పిలుస్తాము. భారత్ అని పిలవడానికి ఎవరు అభ్యంతరం లేదు. భారత్ అని ఆల్రెడీ పిలుస్తూనే ఉన్నాం. మేము కూడా జీపీఏ అంటాము ఇంగ్లీష్లో. అదే హిందీలోకి వచ్చి తెలుగులో భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటాం, హిందీలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అంటాం. కాబట్టి దానికి ఏమీ కాదు. కానీ నువ్వు ఇండియా అనే పేరు చూసి వణికిపోతా ఉన్నాడు. నాకు ఎదురే లేదు, నేనేం చెప్తే అది అని చెప్పినవాడు ఇవాళ ఇండియా అనే పేరు మార్చే స్థాయికి నువ్వు పోయినావంటే మంగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరాడని, ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరాడని విమర్శించారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నాడన్నారు. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచిలాగా, ఒక సైకోలాగా తయారయ్యాడని, ఫ్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. పోలీసు సంబంధించి మరి నీకు ప్రొటెక్షన్ ఇచ్చి నువ్వు బాధ్యత జరపడానికి అవకాశం కల్పించడానికి ఎంతో మంది పోలీసు డ్యూటీలు వేసి అక్కడ పెడుతున్నాం. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అక్కడ గొడవ జరగకుండా వాళ్ళు కాపాడడానికి, జరగకుండా ఉండడానికి చూస్తే నీ కిరాయి జనంతో పోలీసులు కూడా కొట్టిస్తున్నావు. మరి దీన్ని బట్టి నీకు అర్థం చేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఇంకా మనం ఇంకా ఓపిక పెట్టాం. ఇంకా ఓపిక పడితే పరిస్థితి శృతిమించిపోయి ఈ పిచ్చోడు, ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు, ఈ రక్త పిపాసి ఇంకా ఆటలలో కొనసాగిస్తే మనం చూస్తాం అనుకుంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ప్రజలు తిరగబడితేనేమో మళ్ళీ అక్కడ దీన్ని ఒక రాజకీయం చేయడానికి ఇలా బాబు కూడా ఉన్నాడు, దుర్మార్గుడు, వాడు తయారవుతాడు. ఇవాళ లోకేష్లు వెనకాల ఎంతమంది అయితే ఉన్నారో ఆ టీంలో ఎవడైతే ఉన్నాడో ఇస్తూ దౌర్జన్యాలకు దిగుతూ దమనకాండ సృష్టిస్తూ రక్తపాతానికి ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నువ్వు కనుక ఇటువంటి ఈ దౌర్జన్య కాండని ఆపకపోతే, ఈ పాదయాత్ర తక్షణం ఆపకపోతే ఖబర్దార్ లోకేష్, నువ్వు ఏదో వెనకాల కొంతమంది గుండాలని, రౌడీల్ని హైర్ చేసుకుని ఒక 2000 మంది గుండాలని నువ్వు అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల నుంచి ఏదో కుక్క బెచ్చగట్టు పాడేసి వాళ్ళని వెనకాల నీ పాదయాత్రలో చెప్పుకుంటాం. అంటే నువ్వు పాదయాత్ర అంటే నీ ఉద్దేశం ఏంటి? పాదయాత్ర దేనికి చేస్తున్నాను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు చేసే పాదయాత్ర ఎలా చేస్తున్నావు ఏంటన్నది. పాదయాత్ర అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, ఆ ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న ఆలోచన రావడానికి, నీకు అవగాహన కోసం ఎవరైనా సరే పాదయాత్ర చేస్తారు.
నీకు అసలు అవగాహన. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం కొట్నూరు సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద సోమందేపల్లి వైపు బ్యాటరీలతో వెళ్తున్న లారీలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. లారీలో బ్యాటరీలు ఉండటంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయని డ్రైవర్ తెలిపాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణహాని జరగలేదు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్ యాత్ర ముగింపును పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు తెలిపారు. కాకినాడ సామమూర్తి నగర్లో గల పిఆర్ భవనంలో తిరుపతి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ అధ్యక్షతన వహించగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు ముఖ్య అతిథిగా పాల్గొని తిరుపతి బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాటిపక్క మధు మాట్లాడుతూ సీఎం జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. మనం కూర్చొని చాలా బాగా ప్రసాద్ అయిపోయిందా లైట్లు లేవిట అది ఎలగట్లేదు లైట్ ఇలాగ అటోటి ఇటోటి వేసి ఇలాగా అలా కాదు ఎక్కడ ఓకే నేనా జయప్రదం చేయండి. నెల 8 తిరుపతి బహిరంగ సభను దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి, జయప్రదం చేయండి. ఈ నెల 8న తిరుపతి. ఈరోజు 2 విషయాల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఓకేనా ఓకే ఓకే రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి పేరుతో మొన్న ఆగస్టు 17న విశాఖపట్నం నుండి ప్రారంభమైన సిపిఐ బస్సు యాత్ర సెప్టెంబర్ 8వ తేదీ తిరుపతితో ముగుస్తుంది. ఇప్పటికే 26 జిల్లాల్లో కూడా ఈ బస్సు యాత్ర చాలా విజయవంతంగా జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యి అనేక ప్రజా సమస్యలను కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి తెలియజేస్తున్నారు. ఎన్నో జరిగే బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున ఒక మహా ప్రదర్శన బహిరంగ సభ జరపాలని కూడా రాష్ట్ర పార్టీ భావించింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిరంకుశ పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. ఒక చేత్తో సంక్షేమ పేరుతో బటన్ దొంగ కార్యక్రమం పెట్టి మరో చేత్తో ఈరోజు మీరు చూస్తూ ఉంటే
ఇంటి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్ మీద వేట పన్ను, ఇలాగ అన్ని పన్నులు పెంచుకుంటూ ప్రజల మీద 5 కోట్ల ప్రజల మీద ఎప్పుడైతే భారాలు మోపారు. గోదావరి చెంతనే ఉన్న ఇసుక కూడా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో దొరకలేదు. సంపూర్ణ మజ్లిస్ అని చెప్పి మద్యాన్ని విచ్చలవిడిగా మళ్ళీ బెల్ట్ షాపులు తెరిపించేలా మళ్ళీ అమ్మే ప్రయత్నం జరుగుతుంది. మరోపక్క ఈ 5 కోట్ల ప్రజల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ ఏ విభజన హామీల కోసం కూడా అతను నోరు మెదపట్లేదు, పోరాటం చేస్తలేదు. అందుకనే ఈ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ఓడిపోవాలి, జగన్ పోవాలనే దాంతోనే సిపిఐ పార్టీ బహిరంగ సభ పెట్టింది. ఈ బహిరంగ సభకు ప్రతి యువత, విద్యార్థి, కార్మికుడు, కర్షకుడు అందరూ తలరావాలని కోరుతున్నాం. ఇక రెండో విషయం వచ్చినప్పటికీ మరి కాకినాడ రూరల్లో ఉన్న కోరమండల ప్లాంట్ విస్తరణ దాని ప్రజాప్రచారం చేశారు. కొంతమంది కిరాయి మనుషుల్ని, కొంతమంది మామూలు మనుషుల్ని, మేము వెళ్ళారు, మా తాపస్ నాయకత్వంలో వెళ్ళారు. కానీ ఎక్కువ మంది మెజార్టీ వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు కానీ, సిఏ గారు అందరూ కూడా కొంతమంది కనిపెట్టి తూతు మంత్రంగా జరిపించేశారు. ఖమ్మం పొంగిలేటి క్యాంపు కార్యాలయంలోని డీసీసీబీ బ్యాంకు మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు మువ్వ విజయబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థిగా మువ్వ విజయబాబు దరఖాస్తు చేసుకున్నారు. గడప గడపకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పొంగిలేటి ప్రారంభించారు. భారతదేశం పేరు మార్పు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు మారుస్తారా లేదా, మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే కోణంలో విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మంత్రి రోజా కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియాని భారత్ అనే పదం మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఇండియాని భారత్ అనే పదం మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని, మాతృభాషలో పిలవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. భారత్ అనే పేరు మార్పుకు తన వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నట్లుగా మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. అయితే దేశం పేరును ఇకపై భారత్గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఇండియా పేరు మార్పులో తనకేం తప్పు కనిపించట్లేదని చెప్పారు. ఇంగ్లీష్లో దేశాన్ని ఇండియా అని పిలవడం కంటే తెలుగులో భారత్ అని పిలవడం బాగుంటుందని రోజా వ్యాఖ్యానించారు. గేట్ అంటే పదండి. పైన పడకుండా తీసుకోవాలి. అది ఇచ్చే దాంట్లోనే మైక్ ఉండేది. కొట్టిగా ఆడాడో ఉంటే ఆ మనిషి ఇంకా నువ్వు మీడియా వాళ్ళు తీస్తున్నారు కానీ. రండి మేడం, రండి మేడం. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
విశాఖ జిల్లా భీమిలి అనంతపురం మండలంలోని నీలకుండీలు జంక్షన్ వద్ద బైక్ మీద వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. హాస్పిటల్కు వెళ్తున్న మార్గ మధ్యలో యువకుడు మృతి చెందాడు. యువకుడు మిందివానిపాలెం గ్రామానికి చెందిన జోగా సురేష్గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ అధిష్టానం తీరుతో ఆలిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిడబ్ల్యూసీతో పాటు ముఖ్య కమిటీల్లో చోటు దక్కలేదని అసంతృప్తి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. ప్రమాదపు అంచుల్లో వాగు దాటుతున్న అనర్పల్లి గ్రామస్తులు. వైసీపీ నాయకుల అరాచకాలు శృతి మించుతున్నాయన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర. పోలీసు అధికారులు పాలకుల చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో సీఎం జగన్ కు అస్సలు అభివృద్ధి పట్టదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు డమ్మీలని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.